శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్. ఆ కాలంలో బేలూరు మఠంలో దోమల బాధ ఎక్కువగా ఉండేది. మహారాజ్ మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో బాధపడేవారు. ఒకరోజు ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు: ఈ భయంకర మలేరియా బాధ నుండి తప్పించుకోవటం కోసమే నేను అటు ఇటు వెళ్తుంటాను. లేనట్లయితే ఇంతటి మహిమగల మఠం నుండి దూరంగా ఉండాలని ఎవరనుకుంటారు? ఈ బేలూరు మఠము శివుని నివాసమైన కైలాసం వంటిది. ఇచ్చట గురువు గంగా ఉన్నారు. స్వామీజీ కూడా తన దేహాన్ని ఇక్కడే వదిలారు. ఇది విష్ణు నివాసమైన వైకుంఠం కూడా. మరొకసారి శివానంద స్వామితో ఆయన ఈ విధంగా అన్నారు: తారక్దా, నేను బేలూరు మఠంతో నాకు గల బంధాన్ని ఎన్నడూ తెంచుకోలేను. నా మరణం తర్వాత కూడా పైనుంచి బేలూరు మఠాన్ని గమనిస్తుంటాను. బేలూరు మఠపు నీరు, తేమ, వాతావరణము బ్రహ్మానంద స్వామికి సరిపడలేదు. అందుచేత ఆయన అప్పుడప్పుడు కలకత్తాలోని బలరాం బోస్ గృహంలో ఉండేవాడు. బలరాం బోస్ కుమారుడు రామకృష్ణ బోస్ మహారాజ్ అంటే భక్తి శ్రద్ధలు కలిగి హృదయపూర్వకంగా వారిని సేవించేవాడు. చాలామంది యువతీ యువకులు, భక్తులు మహారాజ్ వారి సత్సంగం కొరకు, ఉత్తేజకరమైన వారి బోధలు వినటానికి వచ్చేవారు. ఆయన ఆత్మను జాగృతం చేసే వ్యక్తి. అప్పుడప్పుడు వారు భక్తులకు ఈ విధంగా రామకృష్ణ సందేశాన్ని గుర్తు చేస్తారు. జై శ్రీరామకృష్ణ.